కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వనప్రస్థపురం. కథ మొదలు పెడదాం. హాలిడే ట్రిప్కు పిల్లలు మనవరాళ్లతో ఓలా కార్లు బయలుదేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్ టేబుల్ మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకు తిననని మారం చేస్తూ వదిలేసిన పప్పు, నెయ్యి, అన్నం, దాని పక్కనే హడావిడిలో మర్చిపోయిన మంచినీళ్ళ బాటిల్. ఇల్లంతా నిశ్శబ్దం. కరెంటు పోయినట్టుగా గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ దుప్పటిపైకి లాక్కున్న చప్పుడు ఎంగిలి కంచం సింకులో వేసి బెడ్రూంలోకి తొంగి చూశాను. ఎట్లా ఉంది? తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు నా వల్ల. మరెప్పుడైనా వెళ్దాంలే. ఏం పోయింది? మరెప్పుడైనా ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్మహల్ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా ఇదిగో ఇన్నాళ్లకి వీలైతే ఈ వైరల్ ఫీవర్ మొత్తాన్ని దెబ్బతీసింది. నిస్పృహగా నవ్వింది సుభద్ర. చెయ్యి పట్టుకొని నిమిరాను. పల్చటి ముఖం. జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొక్కటే ఈ మధ్య పల్చబడింది. కాసేపటికి కునుకులోకి జారింది. బయటకు వచ్చి సోఫాలో కూర్చొని క్రాస్వర్డ్ చేయటం మొదలు పెట్టాను. 20 నిమిషాలు పట్టింది. అలవాటైతే తేలికైన ప్రక్రియే. సాయంత్రం 4 గంటలు కావస్తుంది. ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసి బయట పెట్టాక టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా లాసా లంసా చాక్లెట్ టీ గుర్తుకొచ్చింది. ఈ రోజుల్లో ఎవరైనా తాగుతున్నారా? అనుమానం వచ్చింది. ఫోన్ చేశాను. త్రివేణి సూపర్ మార్కెట్లో ఆశ్చర్యకరంగా స్టాక్ ఉంది. 10 నిమిషాల్లో పిల్లవాడితో పంపాడు. కొంచెం పాలతో, తక్కువ పంచదారతో లైట్గా పెట్టిన టీ మరుగుతుంటే వాసన కాస్త బలంగానే తగులుతుంది. 2 మగ్గుల్లో పోసి బెడ్రూమ్కు తీసుకెళ్లాను. చూస్తూనే లేచి కూర్చుంది సుభద్ర. మొదటి సిప్కే ముఖం విప్పారింది. ఇదెక్కడిది? ఆశ్చర్యంగా అడిగింది. తెప్పించాను ఇప్పుడే. టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తుండిపోయింది తాగడం మానేసి. చల్లారిపోతుంది. తాగు. ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి? ముంబైలోని మాతుంగా కింగ్స్ సర్కిల్, అక్కడి పూలమాలలు, పక్కనే శృంగేరి మఠం, గిరి బుక్ స్టోర్, ఇంకా బొంబాయి బ్లాస్ట్. మోకాళ్ల లోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం మెయిన్ రోడ్డు వరకు చుడీదార్ ఎగగట్టి నడిచిపోవడం. జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నెమరువేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ తాగాం. ఎన్నాళ్లయింది చాక్లెట్ టీ తాగి? 1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్, వెనక్కు చెన్నై, కొన్ని రోజులు అమెరికా, మళ్లీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు అందామె. మనం ప్రయత్నించలేదుగా. అంటే అత్తగారికి ఇష్టం లేదు. 2 రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య, అత్తయ్య పోయాక ఎప్పుడూ రుచి చూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు. హోటల్స్లో దొరకదు. నేను ముక్తాయింపుగా అన్నాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది? వంట ఏం చేసుకున్నారు? వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్. కార్న్ఫ్లేక్స్ను బౌల్స్లో తీసుకొని వేడివేడి పాలు వంపుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బం. దుమ్ము తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆల్బం. పసిపిల్లలుగా ఉన్నవాళ్లు పెద్దవాళ్లైనారు. చిన్న గొలుసు, 2 పిలకలతో అక్కయ్య ఎత్తుకుని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యింది. కళకళలాడుతున్న ముఖాలతో అత్తయ్యలు, మావయ్యలు, బాబాయిలు, పిన్నులు, కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫోటోలో దాదాపు 65 మంది ఉంటాము. మనిషిని లెక్క పెడితే ప్రస్తుతం అందులో 45 మంది ప్రపంచంలోనే లేరు. 10 మంది ఇండియాలో లేరు. పెళ్లిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా? వక్షాలతో పాలమీగడ లేదని మీ అత్తకు కోపం వచ్చింది. సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బం వెనక్కి పెట్టబోతుంటే సుభద్ర టీపాయ్ మీద ఉంచమన్నది. మధ్యాహ్నం తీరిగ్గా చూసుకోవడానికి ఇద్దరం కలిసి రోజుకు 2 సార్లు. పిల్లల ఫోన్లు కొనసాగుతూనే ఉన్నాయి.
టాక్సీ ప్రయాణం, హోటల్స్లో తందూరి రోటీ రుచి, ఆగ్రా దారిలో డాబాలు, పుల్కాలు, మజా కూల్ డ్రింక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్లెస్ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట. ఎన్నేళ్ళయింది నువ్వీ పింక్ స్లీవ్లెస్ వేసుకొని? ఆశ్చర్యంగా అడిగాను. ఏమో, అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది. ఇన్నేళ్ళైనా ఎంత బాగుందో పెద్దగా అనేసి నాలుక కరుచుకొని చూస్తూ తిరిగి చూశాను. ఇంట్లో మనిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది. ఏమిటి కాగితాల కట్ట? ఉత్తరాలు. ఏ ఉత్తరాలు? పెళ్ళికి ముందు 6 నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది సుభద్ర. ఒక కట్టకు గ్రీన్ బాండు. అవి సుభద్ర రాసినవి. రెడ్ రబ్బర్ బాండుతో నావి. ఉప్మా చేయమంటారా? నువ్వేం చెయ్యొద్దు. కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో. సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎంత అర్థంలేని కవిత్వం. ఎప్పటి సినిమా పాటలు. 3000తో హనీమూన్ ఎక్కడికంటూ ఎన్ని ఖర్చులు. పెళ్ళికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచి పట్టు చీర వర్ణన, రాసి కొట్టేసిన చిలిపి మాటలు, అప్పుడు చదివిన నవలల ప్రశంస, కనబోయే పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి. గంట తరువాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ 60 ఏళ్లు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణిచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమైన దేవాలయం తలుపులు తీస్తే చెక్కుచెదరని అమ్మవారి విగ్రహం కనపడినట్లు అనిపించింది నాకు. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాం. ఒకరోజు మిడ్ నైట్స్ చిల్డ్రన్ కొంత భాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు వెన్నెల్లో ఆడపిల్ల ఎండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరి సుధా హోటల్లో మసాలా దోశ. మూడో రోజు ఎన్నేళ్లుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం ఓ గంటసేపు టీకి. ఎప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. ఉదయాన్నే 5:30 కల్లా లేచి ఒక అరగంట అయ్యంలో నేర్చుకున్న యోగా చేయడం. ఆ తరువాత మరో అరగంట పాటు ఏ ఆలోచన లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మనవరాళ్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో పనిమనిషిని కూడా లేటుగా రమ్మన్నాము. ఒక విధమైన నిర్వికారత్వంతో చాలా రోజుల నుంచి వెతుకుతున్నది కొంచెం కొంచెం దొరుకుతున్న తృప్తి మొదలైంది. వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూర్చున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి. మనసులు పెనవేసుకున్నాయి. నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మళ్ళా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యేవాళ్ళు, హోంవర్క్ మర్చిపోయిన వాళ్ళు, స్కూల్ బ్యాగ్ దొరకని వాళ్ళు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ హడావిడి. పూర్తి బిజీ. రొటీన్ మళ్ళీ మొదలైంది. మనవల్ల బస్సు కోసం రోడ్డు మీద నిల్చోవడం, ఎన్డీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్లతో పాడించే కార్యక్రమాలు, అప్పుడప్పుడు రాని నీళ్లు ఎప్పుడూ ఎగ్గొట్టే పనిమనిషి పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఒకసారి ఏడాదిలాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి. నెల రోజుల తర్వాత రెండో వాడి కొలీగ్ పెళ్ళికి పిలుపు వచ్చింది. పెళ్లి చేసుకునే అమ్మాయి మాకు బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్లకు దండం పెట్టి కార్డు ఇచ్చి రమ్మనమంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు. నాకెందుకో రావాలని లేదురా. ప్రయాణానికి గంట ముందర చెప్పాను. ఏం నాన్నా, ఒంట్లో బాలేదా? ఆదుర్దాగా అడిగాడు మా రెండోవాడు. ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చొని బఫే తినే ఇంట్రెస్టు, రానుపోను 4 గంటలు కారులో కూర్చునే ఓపిక రెండూ లేవు. నేను రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్ళక తప్పలేదు. ఆ పై వారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం. కుటుంబ సమేతంగా వనభోజనాలు.
మరో వారం బిర్లా మందిర్ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము. నేను, సుభద్ర. మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలని చిన్నప్పటినుంచి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్లకు ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము. సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్లకు మాకు తెలుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం అందరం బ్రేక్ఫాస్ట్ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోవడానికి వెళ్లారు. పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపర్తో బయటికి వచ్చిన నన్ను చూసి సింగిల్ సీటర్ సోఫా ఖాళీ చేసి కూర్చోమన్నాడు పెద్దవాడు. అమ్మా, నువ్వు కూడా ఇట్రా పిలిచాడు. టీ కప్పులు ట్రేలో పట్టుకుని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల ఏ ఉపోద్ఘాతం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు. నాన్న, ఈ మధ్య మీరు ఇద్దరూ మాతో బయటికి రావడాన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసులో బాలేదా? అదేమీ లేదురా. మాట దాటేశాను. పోనీ పిల్లలతో పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు. పనిలో ఏ ప్రాబ్లం లేదురా. ఎందులోనూ ఏ ప్రాబ్లం లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది? తాజ్మహల్ ట్రిప్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి మీరు దేనికి మాతో కలిసి రావట్లేదు. ఎందుకు? సుభద్ర నేను మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నా మట్టుకు నాకు ఈ మౌనం ముసుగులో గుద్దులాట కొనసాగితే మనస్పర్ధలు మొదలైపోతాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను. మేము వనస్థలిపురంలో మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ 6 నెలలు. కొడుకులు, కోడళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకు నాన్న? ఏమయింది? చిన్నవాడి ప్రశ్న. ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్క మాట అనలేదు. పిల్లల్ని కూడా ఏమీ నోరు జారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు. మరి నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు. కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలు ఉండాలని. అట్లాగే నేను చెప్పేవి, అనుకునేవి మీకు 60-70 ఏళ్ళు వస్తే కానీ పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక భార్యాభర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. పెళ్ళైన మొదటి 2 ఏళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మ నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు, కొన్ని దశాబ్దాలు హడావిడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బం చూసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో ఇప్పుడు దాదాపు అసంభవమయ్యింది. కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు ఛానల్ మార్చేస్తుంది. తలత్ మహమూద్ గజల్, చిన్న కోడలికి మలేరియా వణుకు పాట. పాత ఆల్బం టీపాయ్ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలిసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలుచుకున్నది మాత్రమే చేయడం, ఈ స్వతంత్రం కాస్త కావాలి అనిపిస్తోందిరా. నా మాటలకు చిన్న కోడలు కాస్త గిల్టీగా తలుచుకుంటుంది. ఓ 15 రోజులు ఎక్కడికన్నా వెళ్ళిరండి నాన్న, చిన్నవాడు సలహా ఇచ్చాడు. నేను కోరుకునేది ఎక్కడికి పోనక్కర్లేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు 65 ఏళ్ళు. మహా అయితే మరో 15 ఏళ్ళు. ఆరోగ్యం బాగుంటే 20. మా ఇద్దర్లో ఒకరు ముందు ఒకరు వెనుక పోక తప్పదు. మా ఇద్దర్లో ఒకరు ముందు ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దర్లో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమళ్ళు, మనవరాళ్ళు తప్ప ఏ జ్ఞాపకాలు బాలింపు? మీ మాటల మంత్రధ్వని ఆలంబనలుగా ఉండనక్కర్లేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలుచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లలకు పాలు పెడుతూనో కనపడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపం ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు. ఉద్యోగం చేస్తున్న పెద్ద కోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది. పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా? మళ్ళా అదే మాట.
మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు. కానీ మనమలు మనవరాళ్లతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి గబగబా దీపం పెట్టి హడావిడిగా చేసే పూజ తప్ప అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడి ఇచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా సాధించినదేమిటి? నన్ను నేను ఎంతవరకు తెలుసుకున్నానన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరం పెడుతున్నది. అయితే వెళ్ళిపోతారా? కూతుర్లేని లోటును తీర్చిన చిన్న కోడలు ఒక్కసారి బావురుమంది. అదేమిటమ్మా, 6 నెలలు అనుకుంటున్నాము. ఉండగలమో లేదో. మనసంతా ఇక్కడికే లాగుతుందేమో. చంటివాణ్ణి జోకొట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో. ఏ అవసరం వచ్చినా చెప్పండి. 2 గంటల్లో హైటెక్ సిటీలో వచ్చి వాల్తాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా వెంటనే బయలుదేరండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థాశ్రమాన్ని కొన్ని నెలలైనా వనస్థలిపురంలో గడుపుదామని మా ప్రయత్నం. భగవంతుడి దయవల్ల మొదటి 2 నెలలు ఈ ప్రయత్నం సఫలమైతే తర్వాతి 2 నెలలు ఉత్తరాలు రాసుకునే వెనుకటి రోజులకు పోదామనుంది. వీలైతే వాట్సాప్ని ఫోన్ నుంచి తీసేద్దామని ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం బాగా అవసరం అనుకుంటేనే మాకు సలహాను అడగడం మీకు మంచిది, మాకు మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనపడకపోతే 3 దశాబ్దాల కింది నా యూరోపియన్ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో. మనవరాలు సంగీతం క్లాసు టైంకి వాకింగ్ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దు మాటలు వింటానేమో. అహంకారం అడిగించి, మమకారం తొలగించి, చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకొన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా. మీ నాన్నకు సుభద్ర వస్తానని పలికింది. తేలికపడిన మనస్సుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.